ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ప్యానల్ ఎలా డిజైన్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇలా స్క్వేర్ డ్రా చేసుకుందాం. సైజ్ చూసామంటే 18 ఇంచ్ బై 4.5 ఇంచ్. ఓకే, దీన్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని బ్లాక్ కలర్ ఫిల్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ చూసాం కదా, ఇటు సైడ్ ప్యానల్, ఇటు సైడ్ ఫస్ట్ మిడిల్. నేను ఇవన్నీ షార్ట్ వీడియోలో చేస్తాను. షార్ట్ వీడియోలో చేస్తాను, చూడండి ఇది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంతకుముందు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను, ఇది ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవి కూడా డిజైన్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్పీడ్గా చెప్పేస్తాను, ఎలా ఒక్కొక్కటి ఎలా లేయర్ బై లేయర్ ఎలా చేసుకోవాలనేది. ఓకే, నెక్స్ట్ మిడిల్ వచ్చేసి మిడిల్లో మనము ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటాం. ఇందులో మనకు డిస్ప్లే అనేది కలర్ డిస్ప్లే కానీ ఏదైనా కానీ ఇక్కడే వచ్చేస్తుంది. సో ఇలా ఇది తీసుకొని మనం మిడిల్లో పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ పైన వచ్చేసి సినిమా డిఎస్పి, ఈ లోగోసు, నెక్స్ట్ సినిమా డిఎస్పి. ఓకే, సినిమా డిఎస్పి. నెక్స్ట్ లోగోస్. కలర్గా ఉన్నాయి ఈ లోగోస్ అన్ని. కలర్గా ఎలా డిజైన్ డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి ఎఫెక్ట్స్ ఎలా ఇచ్చుకోవాలి. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఒక 1 by 1. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇలా సింపుల్గా చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా మనం ఒక డిజైన్ని ఎలా సెట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎలా కటింగ్ చేయించుకోవాలి, కటింగ్ చేయించుకున్న తర్వాత ఎలా మనం ఫిట్ చేసుకోవాలి అనేది అంతా ఒక వీడియో చేస్తాను. ఓకే, లోగోస్ అయిపోయిన తర్వాత మనము ఓకే యూఎస్బి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్కోడర్స్, మాస్టర్ వాల్యూమ్, నెక్స్ట్ వాల్యూమ్ కంట్రోల్. నెక్స్ట్ ఎన్కోడర్, ఎలా పెట్టేసి ఈజీగా ఉండేటట్టు చెప్తున్నానండి. నెక్స్ట్ ఫుల్ వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూఎస్బి రావాలి. ఇక్కడ పవర్ బటన్, ఓకే ఇక్కడ డిజైన్. ఓకే, ఇటు సైడ్ డిజైన్ రావాలి కాబట్టి మనము ఇది ఆల్రెడీ చేశాను. ఎలా చేశాను అనేది ఒక షార్ట్ వీడియో చేస్తాను, చూడండి. జస్ట్ బ్యాక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి గ్రూప్. కనబట్టలేదు కాబట్టి డిజైన్ మనకు వస్తుంది కాబట్టి అలా చేసాము. ఫ్రంట్ ఇది కూడా ఫ్రంట్
యూఎస్బి. ఓకే, క్లియర్, ఎవ్రీథింగ్ ఓకే. ఓకే, గుడ్. ఫుల్ వ్యూ చూద్దాం, చూడండి ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.